performance ని mesmerize చేసిన మన అనన్య గారితో ఒకసారి once again అందరూ గట్టిగా క్లాప్ కొట్టండి సాంగ్. సో దీని పర్ఫార్మెన్స్ చూసాక ఇంకా చాలా మంది చిన్న చిన్న అమ్మాయిలు ఏమంటారు మేము కూడా డాన్స్ చేస్తాం అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఒక చిన్న ఛాన్స్ ఇద్దాం. లెట్ మీ కాల్ ఆల్ ది గర్ల్స్ అందరూ బిలో 12 years ఒక మంచి ఫోటో కోసం అడిగారండి. దిస్ గర్ల్ after 12 will call girls up to 20 to 20 next. Girls of 12 years below 12 years అందరూ రావాలి ఫాస్ట్ గా. ఈ మార్నింగ్ నుంచి అసలు ఎంటర్టైన్ జరగలేదు, మంచి మంచి స్పీచ్లు విన్నాం కాబట్టి ఇప్పుడు నాన్ స్టాప్ ఎంటర్టైన్ కావాలి. స్పీచ్ వెళ్తే మీకు బయట వచ్చేస్తే మనకి టైం మిగులుతుంది, మంచి మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఓకే రెడీ? రెడీయా? వీళ్ళంతా రీసెంట్ గా ఏదైతే మమ్మీ డాడీ డాన్స్ చేయాలి ఆ పాటకి పిల్లలు చేస్తారట. గోదావరి గట్టు మీద రామచిలకలే అది మమ్మీ డాడీ చేయగలరా? వేయాలా? ఏం వేయాలి పాట? ఏం చేస్తే మరి ఏం వేయాలి? చూడండి మీరు కూర్చొని వచ్చేసి చేయాలి. నెక్స్ట్ స్పీకర్ ఉంటాయి. ఓకే రెడీ? అందరికి వచ్చేలా. ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అలా కూర్చుంటే గిఫ్ట్లు రావు. We have so many gifts. Come on. Best performance చేసే వాళ్ళందరికీ గిఫ్ట్లు ఉన్నాయి. Girl with the pets. You are not below 12? కదా? అబ్బాయిలంతా below 12 లే. ఆ అమ్మాయిలు కూర్చున్న వాళ్ళంతా. ఓకే రెడీ? సో గోదావరి గట్టు పాట.
5, 6, 7, 8, 9, 10, 11, 12 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ కి ఛాన్స్ ఉంటుంది గేమ్ ఆడడానికి. పరిగెట్టెళ్ళి మీరు మీ డాడీని తీసుకొని రావాలి. రెడీ 1, 2, 3 గో. ఎవరైతే ఫాస్ట్ గా 10 మెంబర్స్ స్లో 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 డాడీని తీసుకొని రావాలి. మీరు ఇద్దరు మెంబర్స్ వచ్చేయండి. 10 మందికి ఛాన్స్. మీరు రెండు టికెట్లు చాలా హ్యాపీనెస్. రెండు టికెట్లు ఫాస్ట్ గా డాడీ ఉన్నారా? డాడీ కాకపోయినా చిన్న అంకుల్ మామ నో డాన్స్. సార్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ముందుగా ఒకసారి వచ్చారా వాళ్ళ నాన్నగారు వచ్చారు? చాలా హ్యాండ్సమ్ ఉన్నారు కదా. ఇదంటారు హ్యాండ్సమ్ అనేది అన్ని పిలుస్తారు బాబు ఇది అంతే కదా ఫీలింగ్. ఓకే దాని ఒకరు ఉన్నట్టు యాక్టివ్ అని కాదు. యాక్టివ్ తను కూడా యాక్టివ్. గేమ్ ఒకటి ఆడాలి. దాంట్లో కూర్చో. నువ్వు ఆడకపోయినా నేను నెక్స్ట్ చెప్పాను. గేమ్ చాలా ఈజీ. ఉడియాలు చెప్పాలా? ఉడియాలు పోయినా చెడికి వస్తున్నాం. నాకు ఇంకా చాలా ఈజీ ఉడియాలు మాట్లాడాలంటే. ఓకే రెడీ స్టార్ట్ చేద్దాం. గేమ్ పేరు అప్ అండ్ డౌన్. అప్ డౌన్. ఎప్పుడు మమ్మల్ని ఇప్పుడు ఈ రోజు నాన్న దగ్గర చూపిస్తారు. అందుకే ముందుగా డాడీస్ అందరూ ఒక మంచి పార్టీకి డాన్స్ చేసేగా గేమ్ ఆడతాం. ఓకే వీళ్ళందరి కోసం బీజేపీ తగ్గించాము. మొదలే ఆడు కూర్చుంటాడు. ఓకే మైక్ సౌండ్ వచ్చిందా? వాడికి నేను ఇందాక పట్టించుకోలేదని ఇప్పుడు బాగా తీసుకుంటున్నాడు. స్టార్ట్ చేద్దాం. ముందు పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు వరకు చాలా సంవత్సరం తర్వాత మళ్ళీ పిల్లల్ని ఎత్తుకుంటున్నాను నాన్నలందరూ. కిస్మే కిतना है दम ఎవరిలో ఎంత దమ్ ఉంది అంటే నా దగ్గర. ఓకే రెడీ. సో అప్ అంటే ఎత్తాలి, డౌన్ అంటే దించాలి. రెడీ ఇయర్ మీకు నేను కన్ఫ్యూజ్ చేస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నాకు తెలుసు మీకు అన్నింటిలో తొందరని. సో ఆ తొందర ఏమో పడకండి. ఓకే రెడీ ఇయర్ మీకు విజయ్ వారికి 3 BHK ఫ్లాట్ రాసిస్తారు వాళ్ళే. ఆయన ఇవ్వకపోతే నాకు సంబంధం లే. ఓకే రెడీ ఇయర్ మీకు లెట్స్ స్టార్ట్. 3, 2, 1 go up. ఆలోచిస్తూ వాళ్ళు రౌండ్ అయిపోతారు. ఓకే రెడీ డౌన్
And one again, నువ్వు ఇంకా మళ్ళీ సోపడే రాదు చెప్తాను నేను. ఆయన మార్నింగ్ అవును చాలా సైలెంట్ పిల్లలు అనుకున్నారు అస్సలు అమ్మో. వీళ్ళిద్దరు చాలా బాగా ఆడుతున్నారు. ఒకసారి కొంచెం ముందుకు రండి. రెడీ 1 2 3 గో. డౌన్ అప్ డౌన్ డౌన్. ఆయన ఎత్తుపోయి మళ్ళీ ఇలాగా చూస్తారు. వెరీ గుడ్. తప్పు ఎక్కిపోతారు. తప్పు ఎక్కిపోతామమ్మే. ఓకే రెడీ 1 2 3 గో. డౌన్ ఓకే రెడీ. లాస్ట్ ఛాన్స్. నేను ఇక్కడ ఉంటాను. నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను. రెడీ 1 2 3 గో. అప్ డౌన్ అప్. బాగుంది. ఇది బాగా మంచి ఎక్సర్సైజ్. డౌన్ అప్ డౌన్. యాక్చువల్లీ మీకు 48 ఇయర్స్ అని మీరే అన్నారు. సో ఈ 40 ఇయర్స్ లీగ్ లో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటేనే బాగుంటుంది. ఓకేనా? రెడీ 1 2. ఇప్పుడు చిన్నది రివర్స్ చేద్దాం. అప్ అన్నప్పుడు దించాలి, డౌన్ అన్నప్పుడు ఎత్తాలి. రివర్స్. ఓకేనా? సో రివర్స్ చేద్దాం. చూద్దాం ఎవరు సార్ భుజంలోనా అప్ అని భుజాలొచ్చి డౌన్ అని ఉంటారు. ఓకే రెడీ 1 2 3 గో. రెడీ సార్. రెడీ 1 2 3 గో. అప్ రెడీ అప్ డౌన్ అప్. అయితే ఇలా చీటింగ్ చేస్తే నేను చేయనండి. ఈసారి మీరందరూ నాకు సాక్షిగా ఉండరు. 1 2 ఓకే అదే రెడీ అండి. 1 2 3 గో. అప్ డౌన్ డౌన్ డౌన్. అంటే కంటే మీరయ్యా నేనేమి. ఓకే రెడీ 1 ఇక్కడ ఇద్దరు ఉన్నారు. మిస్టర్ కృష్ణ గారు అండ్ మిస్టర్ వన్నుమాలి. మరి పోదమ్మా. ఓకే రెడీ 1 2 3 గో. హియర్ వి గో. అప్ రెడీ డౌన్ డౌన్ అప్ అప్. వీళ్ళిద్దరు 3 BHK ఫ్లాట్ తీసుకోవాలి. ఫిక్స్ అయిపోయి. ఓకే రెడీ రెడీ 1 2 3 గో. అప్ డౌన్ అప్ డౌన్. కంగ్రాచులేషన్స్ రాణి భాయ్. ఓకే ఆనండి. మరి థ్యాంక్ యూ సార్. అప్పుడు ఒకసారి విన్నరైన మా సార్ కోసం ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. మీ బ్యూటిఫుల్ లైఫ్ పేరు లావణ్య గారు ఎక్కడికి ఒకసారి వస్తారా? ఇలా రండి. అందరూ కూర్చోండి. చక్కగా మంచి కార్యక్రమం. అందరూ కూర్చోండి. అందరూ దయచేసి కూర్చోండి. కంగ్రాచులేషన్. పిల్లలందరూ కూర్చోండి. 2 minutes. ఓకే ఇప్పుడు మా ఆట శ్రీను గారు. వెరీ గుడ్. ఓకే రెడీ. ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలకి ఎందుకుంటే వేరే ఉంటుంది. మీరు
ఈయన పేరు ఆట శ్రీనివాస్ గారు ఎందుకు పెట్టారంటే మంచి మంచి ఆటగాడు ఉంది ఈ అబ్బాయి. కనిపించని ఆటగాడు అసలు. అదా అదా అందరికి దిగరాజా మా ఆట శ్రీనివాస్ గారు. ఓకే, ఇప్పుడు కపుల్స్ అందరూ పిలుద్దాం. ఒక 15 కపుల్స్ 15 కపుల్స్ ముందు వస్తే వాళ్ళతో గేమ్, తర్వాత ఇంకొక 15 కపుల్స్ నెక్స్ట్ ఇంకో గేమ్. గుండె జారి గల్లంతే అదే పిల్లండి పాపం నాకు ఈరోజు దేవుడు చాలా మంది అరేంజ్ చేశారు. మేడం ఒకసారి ఫోటో కోసం రండి ప్లీజ్. రండి రండి రండి. నెక్స్ట్ కపుల్ ఐ వుడ్ లైక్ టు కాల్ సార్. ఈ మాట్లాడుతున్నావు మేడం అర్చుతా సార్ ఆయన పార్టిసిపేట్ చేశారు కాబట్టి నెక్స్ట్ రౌండ్ Let's go.
బాబు సార్ వెళ్ళిపోతున్నారు, మీరు ఎంజాయ్ చేయడం మేము చూపిస్తూ వస్తాం. అందరిలో ఎస్కేప్ అవ్వడానికి ఈయన ఫస్ట్ ఇవ్వండి. సరే జాగ్రత్తగా తొందరగా వచ్చేయండి. రెడీ రెడీ సాంగ్ ముఖం రెడీ పాట పర్లేదు. అందరూ రావాలి, వెళ్ళిపోకండి అందరూ. దానికి దీనికి సంబంధం లేదు. మన టీచర్స్ టీచర్స్ వీడియో చెప్పడానికి 4-5 వెళ్ళండి, మిగతా వాళ్ళందరూ కూర్చోండి. రెడీ సాంగ్ మీరందరూ చూస్తారు. బెస్ట్ ఫోటో వచ్చే వాళ్ళకి గిఫ్ట్. నెక్స్ట్ మా సార్ అండ్ మేడం రెడీ ఉన్నారు. నెక్స్ట్ మంది చిన్నదో వైపు పెద్దదో ఇంట్లో అలాగే బొమ్మలు ఆడుకుంటారు. ఆవిడ ఏం చేయాలనుకుంటే ఆవిడ చేయనివ్వట్లేదు. ఓకే వండర్ఫుల్ క్యూట్ జోడీ మీరిద్దరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అన్నా. సారీ అన్నా కాదు బా. చెట్టు వైపు చెట్టు వైపు మీకు అన్నాను సారీ
పాట అదేనా ఏ పాట అదేనా కూర్చోండి వాళ్ళతో పోటీ పడలేడురా ఓకే 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 ఇప్పుడు ఓన్లీ 6 మెంబర్స్ చేస్తారు రెడీ స్టార్ట్ చేద్దాం ఓన్లీ పుషప్ చేయాలి ఓకే రెడీ వన్ ఇంకొకరు వచ్చాడు మహేష్ బాబు స్పేస్ ఇవ్వండి స్పేస్ తీసుకోండి మీరు ఎవరైతే లాస్ట్ వరకు పుషప్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఓకే రెడీ 3 2 1 మ్యూజిక్ ఎంత బలం మీ దాటి దగ్గర నుంచి వచ్చిందా ఓకే సో లాస్ట్ వరకు చాలా బాగా ట్రై చేశారు కానీ ఈ పేరు నీకు నీకు మీ డాడీ అంటే ఇష్టమా మమ్మీ అంటే ఇష్టమా
పేరెంట్స్ దగ్గర నుంచి టాలెంట్ వచ్చింది. బట్ డాన్స్ మీ ఇంట్లో ఎవరు బాగా చేస్తారు, మమ్మీ డాడీ? డాడీ బాగా డాన్స్ చేస్తారా? ఓకే, మరి ఆయన ఇప్పుడు పిలవాలంటే మళ్ళీ టైం టేకింగ్ అవుతుంది, వద్దు అంటారు. మరి ఇంత చక్కగా డాన్స్ చేసిన హనీకి మా అన్నయ్య మీ చేతి మీద గిఫ్ట్. ఓకే, ఆయన పేరు మర్చిపోయాను. సాహు సార్ అసలు సార్ ఇప్పుడు కష్టం గిఫ్ట్ సాహు సార్ కోసం కూడా అసలు రెడీ క్లాస్ కొడదాం. మీ చేతి మీద ఏంటి అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చాము అయిపోయిందని కాదు, మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పాను. చెప్పండి అమ్మాయికి దీవించాలి. సో ఇలాగే మంచి పొజిషన్ వెళ్ళాలి. ఎంత పెద్ద మనసుతో మీరు ఓకే, ఎవరు అర్థం చేసుకోవట్లేదు పాప మైండ్కి. అర్థం చేసుకోండి అబ్బా, అందరూ అన్ని పిల్లల్ని ఆడాలందరూ ఏమైనా తప్పు. ఓకే రెడీ, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకొక గేమ్ జాయిన్ అయ్యే ముందుగా వీ హ్యావ్ హ్యామర్. గుంట బొమ్మని చేతులు ఎత్తుకొని ముందు చెప్తారు మేడం గారు. మీ పేరు? జీవిత గారు. జీవిత గారి కోసం ఒకసారి గట్టిగా క్లాప్ కొడతాం. బాస్కెట్ బాల్ ఆన్సర్ గుంట బొమ్మ, తెలుగు మూవీ పేరు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సినిమా పేరు
మీరు లైఫ్ చేయాలని చెప్తున్నప్పుడు కూలిపోతారు. ఓకే రెడీ. హీరోయిన్ మెయిన్ మూవీ పేరు గెస్ట్ చేయండి. హీరోయిన్ మెయిన్ రేమో కాదు. వెరీ గుడ్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. అచ్చా చిన్న క్లూ ఇస్తాను. ధీరుడు, వీరుడు, శూరుడు, మన్మధుడు ఎవరు చెప్పారు? ఆయన కోసం ఒకసారి క్లాస్ కొట్టారు. ఎందుకంటే రాంగ్ ఆన్సర్. ఓకే సరిపోయిందా? ఇంకా
చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఎప్పుడో నా పాట జ్ఞాపకం వస్తుంది. ఆనాటి ఆ స్నేహమానంద గీతం జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఏ సినిమాలో కూడా నాకు తెలియదు, ఎప్పుడో విన్నాను. అంటే బాల్యంలో ఉన్నటువంటి స్మృతులు ఇలాగా మిత్రులందరూ కలిసి పంచుకుంటుంటే ఆ ఆనందమే లేదు. పొరపాటున వీళ్ళు ఎవరికైనా బీపీ షుగర్లు ఉన్న పోతాయి, ఉండవు. కాబట్టి ఇదే మొదటి కలయిక కాకుండా వీలైతే ప్రతి సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో అలవాటు కలిసి మీకు ఒక అవగాహన పెంచుకోండి, ఒక ఆలోచన పెంచుకోండి, ఒక అనుబంధాన్ని పెంచుకోండి. ఎందుకంటే తెల్లవారి వేరే నాకు మీ పేర్లు కన్నా మీ తండ్రుల పేర్లు ఆ ముందు వాళ్ళ పేర్లు చెప్తే నాకు తెలుస్తుంది. కానీ నేను నాకు చాలా మంచిది. ఆయన చెప్పాడు ఎస్ఎస్ పరీక్ష రాసిన ఆఖరి రోజు తర్వాత మళ్ళీ 30 సంవత్సరాలకు చాలా మంది వాళ్ళు చూస్తున్నాను. అంటే ఇన్నాళ్ళకి కలుసుకున్నా సరే ఎటువంటి అలవరికలు లేకుండా గత జీవితంలో వికారాలు మర్చిపోయి ఆకారాలు మారిన ఆకారాలు కూడా మారిపోయి అయినా సరే ఇంత ఎంజాయ్ చేశారంటే ఇది చిన్న విషయం కాదు. దట్ ఫ్యామిలీస్ ఎందుకంటే నేను చాలా కార్యక్రమాలకు అటెండ్ చేయను. ఇలాంటి కార్యక్రమాలు చాలా స్కూల్స్ నుంచి పిలుస్తూనే ఉంటారు. 2 నెలలకు 3 నెలలకు ఒక కార్యక్రమానికి అటెండ్ అవుతూనే ఉంటారు. బట్ ఇంట్లో కన్నా ఇవాళ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే ఇది ఫ్యామిలీస్ అనేది చాలా 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 అద్భుతంగా ఈ కలయిక ఈ చివరి కలయిక కాకుండా మళ్ళీ మేమందరూ కలుపుకుంటారు. మళ్ళీ మేమందరం వస్తుంటాం. ఇది ఫస్ట్ టైం మేము మా బ్యాచ్ 2003లో 75 10th క్లాస్ బ్యాచ్ అందరూ కలుసుకున్నాం. 74 75 నా బ్యాచ్ నుంచి కదా ఖజానా బాబు, ఖజానా శాఖ రాయలు, భగవాన్లు అన్నారు. పేరు మీరు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. బంగారాన్ని బంగారు నారాయణ పాపరావు కొడుకుని అడిగారు. సో మా బ్యాచ్ అంతా అది అప్పుడు వాళ్ళు తెలుగులో గౌరవించారు. కింద ఇక్కడ పనిచేసిన క్లాస్ని కాదు. ఇది మా బంధువులకి 55 సంవత్సరాల బంధం. అది 55 years. ఇప్పటికీ మేము కలుసుకున్న అదే ఆప్యాయత, అదే అభిమానం, అదే పలకరింపు. అంటే ఎంతమంది ఉంది అండి, ఎంతమంది ఫ్రెండ్స్ మన కాలేజీ స్థాయిలో కావచ్చు, పై స్థాయిలో కావచ్చు, ఆ పై స్థాయిలో కావచ్చు. కానీ ఎలిమెంటరీ హై స్కూల్లో చదువుతున్నటువంటి ఆ కలయిక ఉంది. ఎక్కడ వాడు ఏ స్థాయిలో ఉన్నా నోరారా అభిమానంగా రైట్ అని పిలవగలము. కాలేజీలోకి వెళ్ళిన కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటారు. అదే కొంచెం పీజీ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత వాడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఏమంటే ప్రేమ కుమార్ అయిపోతాడు. అంతకుముందు ఈ తెలియదు కూడా మరే ప్రేమ కుమార్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే అయిపోతాడు. అంటే ఆ గ్యాప్ పెరిగిపోతాడు. సో ఆ గ్యాప్ పెరిగిపోయింది కాబట్టి ఆ గ్యాప్ని అలాగే ఉంచుకొని ఈ బాల్యాన్ని నెమరు వేసుకోవడానికి ఈ బాల్య మిత్రులందరూ కూడా ఒకసారి కలుసుకుంటూ ఉంటే ఆ ఆనందమే వేరే. గట్టి కోసం చెప్పండి. అంటే ఆ స్ఫూర్తులు కానీ ఈ ఉత్సాహం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా తగ్గకుండా కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మరి నేను ఎవరికి చూడండి కాను. నేను ఈ ఊరు వాడినే పుట్టాను, పెరిగాను, చదివాను. ఈ పిల్లల స్కూల్ని నేను చదువుకున్నాను. ఆ పక్కన గోధి స్కూల్ చదువుకున్నాను, అన్ని చేసుకున్నాను.
కానీ ఆ స్కూల్లో పనిచేసే అవకాశం నాకు కలగలేదు. అన్ని విలేజ్లో పనిచేసాను, చాలా విలేజ్లో. బట్ నా లక్ష్మీ మేడంకి నేను పనిచేసిన స్కూల్లో పనిచేసే అవకాశం కుదరండి. నా టీచర్స్ అప్పుడు స్కూలింగ్స్ అయిపోయారు. నాకు చెప్పారు దామోదరరావు గారు, ప్రసాదరావు గారు, జగ్గారావు గారు, రామకృష్ణ గారు, వైకుంఠరావు గారు, వీళ్ళందరూ కూడా నాకు చెప్పిన టీచర్స్ వాళ్ళకి పోలీస్ అయ్యారు. సో ఆ రకంగా మళ్ళీ వాళ్ళతో ఇంటికి మాకు తెలియదు. సో మీరు అందరూ ఏం చేస్తారంటే మీకు చెప్తాను, ఈ కలయిక కొనసాగించండి. అలాగే పిల్లలకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇస్తున్నామనేటువంటి అపోహపడిపోయి వాళ్ళకి కేవలం ఫ్రీగా వదిలేయకుండా వాళ్ళకి కనిపెట్టండి. మనం బాగున్నాం, మన పిల్లలు బాగున్నారు, అది కరెక్టే. బయట ఎలా ఉందో మనకు తెలియదు. శ్రీకాకుళంలో చూస్తుంటే, విజయనగరం చూస్తుంటే, విశాఖపట్నం పిల్లలు డ్రగ్స్ పిచ్చిపోతున్నాం. దీన్ని ఎలా మానిపించాలో అర్థం కావట్లేదు. ఎవరికి చెప్తే అవుతుందో తెలియదు. బోర్డు మాత్రం గవర్నమెంట్ పెడుతుంది డ్రగ్స్ నిషేధం అని. వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళే మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. సో ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఆ విషయంలో మాత్రం పిల్లల్ని కనిపెట్టుకొని ఉండండి. లేకపోతే పిల్లల మనసు జారిపోయారో మళ్ళీ వెనక్కి తేడం మన తరం కాదు. ఇక్కడ తల్లులకి చెప్తున్నాను, తండ్రులకి కూడా చెప్తున్నాను. అది మెచ్చేసుకోండి, అది వాల్యూస్ చెప్పండి. రోజు వాళ్ళతో కనీసం ఒక అరగంట పావుగంట స్పేస్ చేయండి. ఏదైనా స్కూల్ చదవడం మీకు టీచర్ ఏం చెప్పారు, మీరు ఏం చదువుకున్నారు, మీకు ఏం చెప్పారు సార్ నాకు చూపించు అని మాట్లాడారు. కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో ఇట్లా ఎవరైనా అవసరం ఉంటే జస్ట్ ఏ కథల పుస్తకం ఏదో చదవండి, రాగానే గుర్తుంటే కథలు చెప్పండి. ఇంటరాక్షన్ పెరుగుతుంది. లేకపోతే భవిష్యత్తులో మా నాన్న నాకు హాస్టల్లో పెట్టాడు కాబట్టి నేను కూడా వృద్ధాశ్రమంలో పెట్టి వచ్చు అనే భావం వాళ్ళలో. నేను ఎలాగైతే ఈరోజు 1వ తరగతి నుంచి కంటిన్యూగా మా నాన్న నేనేదో చదివించుకుంటాను, 3వ చెప్తాను, చేస్తాను, అనుకుని బాగానేదో ఉపయోగిస్తాను అనుకుని హాస్టల్లో పెట్టి చదివించారు. రిజల్ట్ ఏంటి అంటే వాడు అక్కడ బయటికి వెళ్ళినాడు, బయటికి అలా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ అందరూ కలుసుకోవాల్సిన టైంలో నీకు తెలుసుకుంటాను నాకేం నన్ను అక్కడ చూసుకున్నాను. నాకు తెలిసి మనకి కావాలంటే ఒక కేక్ సెకండ్ పెట్టేస్తాను, లేకపోతే అందుకని కాకపోతే దుర్దార్థంతో పెడతాను. వస్తుంది ఆ కల్చర్ డెవలప్ అయిపోతున్నాను. దాన్ని కంట్రోల్ అంటే మ్యాటర్ దుర్గారావు గారు ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు మీద వచ్చండి అన్నారు. ఎంతమంది తల్లిదండ్రులు దగ్గర కాదు చెప్పండి, ఉన్నారు కాదు తల్లిదండ్రుల దగ్గర. ఇప్పుడు చెప్పండి కొట్టండి, ఇప్పుడు చెప్పండి కొట్టండి. సో నేను మీకు టీచర్ని రాకపోయినా సరే ఈరోజు ఈ ఫంక్షన్కి మీరందరూ నాకు ఆహ్వానించి, నాకు ఈ సత్కారం ఇచ్చి, నాకు ఈ గౌరవించి, చక్కని భోజనం పెట్టి, మీ భోజనం కాదు, మీ భోజనం నేను తినలేదు, మా భోజనమే నేను తిన్నాను. చక్కని భోజనం పెట్టి ఆదరించినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఫంక్షన్ చేసుకోవాలని, మళ్ళీ నన్ను పిలవాలని, మీ అందరితో మొదలుపెట్టాలని నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, విరమిస్తున్నాను. స్వస్తి. తెలుగు మాస్టర్కి మనందరి తరఫున ధన్యవాదాలు. మాస్టర్ చెప్పినట్టు మనందరం ప్రతి సంవత్సరం కలుసుకున్నామా ఇలాగే చెప్పండి, ఓకేనా? అంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే కలుసుకున్నామా, సింగిల్స్గా కలుసుకున్నామా? ఓకే రైట్, ఓకే. మా బ్యాచ్ 2003 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కలుసుకున్నాం. అయితే ఇక్కడ లేకపోతే వైజాగ్, లేకపోతే శ్రీకాకుళం, ఒకసారి అభివృద్ధి వెళ్ళిపోతున్నాం. మొత్తం అందరం 40-50 మంది ఇంట్లో. సో మీరు అలాగే ప్లాన్ చేయండి.
ఓకే అమ్మ ఇందాక మన చిన్నారి తూపుల మేఘన మీ పేరు అక్క పేరు లంచ్ అయిపోయిన చాలా బాగా డాన్స్ స్టార్ట్ చేశారు కాబట్టి దీనికోసం మళ్ళీ చెప్తాను గిఫ్ట్ అనేది ఈ రోజు కానీ రేపు పోతే మీ చప్పట్లు ఎప్పటికీ వాళ్ళకి బ్లెస్సింగ్స్ లాగా ప్రజెంట్ చేయాలి కాబట్టి కంగ్రాచులేషన్. ఇలాగే డాన్స్ చేస్తూ ఇంకా చాలా మంచి పొజిషన్కి మీ చదువుతో లీడ్ చేయాలి మీ లైఫ్ అని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద లెక్చరర్స్. ఈరోజు 92-93 బ్యాచ్లో ఎవరైతే వాళ్ళ హానరబుల్ లెక్చరర్స్ ఈరోజు ఇచ్చేసారో చాలా చక్కగా మంచి మెసేజ్ ఇచ్చారు కాబట్టి లెక్చరర్స్ అందరికీ ఒకసారి మనం గట్టిగా క్లాప్స్ కొడుతూ వాళ్ళని పంపిస్తాం. ఓకే సో ఓకే ఈ అబ్బాయి మమ్మీ ఎక్కడ నీ చేతులు పెరిగిస్తే అందరూ బాగా చదువుతారు. అలాగే మమ్మీ ఇక్కడ మమ్మీ ఎక్కడ మమ్మీ నీ పేరేంటి అమ్మ పిన్ని 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 వద్ద అమ్మాయి అవుతారు పిన్ని అరే చూడండి ఎంత బాగా పట్టుకున్నాడు పిల్లి కూడా అంత బాగా పట్టుకోదు. ఓకే ఫ్రెండ్షిప్ సాంగ్ కాదురా వీళ్ళ హస్బెండ్ వైఫ్ రా మంచి హస్బెండ్ వైఫ్ పాట వేసుకో. వచ్చింది ఫీలింగ్స్ వచ్చింది ఫీలింగ్స్ ఆ ఫీలింగ్స్ కాదన్నయ్యా
sir. Thank you. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. Okay.
పిల్లలు ఏమనుకుంటున్నారా? ఇంటికి వెళ్తున్న గుంటలు ఎన్ని వచ్చారు? ఓకే రెడీనే ఓన్లీ స్నేహం కోసం పాటలే వేసుకున్నా. ఓన్లీ స్నేహం పాటలు ఉండాలి. మన మంచి స్వీట్ యాంకరింగ్ లో కూడా మన అందరినీ మహిమనిపించారు కూడా. ఆవిడికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంకిత పాడి మా మందులు మనతో ఈక్వల్ గా సమయం కేటాయించిన మన భార్యలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కర్తాల రౌండ్ గట్టిగా మన లేడీస్ మన ఆడ లేడీస్ గట్టి కొట్టాలి. ఓకే పడుతున్న కారణంగా దేవుడు ప్రార్థించాడు. దేవుడిని ప్రార్థించాడు. ఎందుకంటే వాతావరణం ఎలా ఉంది, ఎక్కువ ఎండైనా పర్వాలేదు, మనం చక్కగా చేసుకుంటాం. వర్షం పడితే మాత్రం ఇబ్బంది అవుతాం. దూరం నుండి కూడా రావాల్సిన వాళ్ళు రారు. కానీ ఈరోజు ప్రతిరోజు అలాగే ప్రార్థిస్తున్నాం దేవుడిని. వాతావరణం అనుకూలించాలి, మన కార్యక్రమం చక్కగా జరగాలని. ఈరోజు ఉదయం 6 గంటలకి మాత్రం చినుకులు పడ్డాయి. అందరూ తెలిసేది శుభం. కాబట్టి మనకి దేవుడు ఆశీర్వదించి మన ఈ కార్యక్రమం రోజంతా కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ముందుగా మనం భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. అందరి తరపున థ్యాంక్స్ చెప్తున్నాం దేవుడికి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన మిత్రులందరూ ముఖ్యంగా చాలా దూరం నుండి ఏంట్లే వాళ్ళు సోంపేటలో ఉన్నారు కదా, వాళ్ళు చేసుకుంటారులే, మనం ఎందుకు వెళ్ళాలి అనుకోకుండా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న మన మిత్రులు కూడా దూరం నుంచి ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్ ఈ సిటీస్ నుండి ఇంకా గౌహతి మరియు విజయనగరం నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వచ్చి చక్కగా పార్టిసిపేట్ చేశారు. మనందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ కళ్యాణ మండపంలో మనం చక్కగా ఆహ్లాదంగా మనందరం కూడా కార్యక్రమం జరుపుకున్నాం. అయితే ఇంచుమించు మనకి యాక్చువల్గా చెప్పాలంటే మ్యారేజ్ ఫంక్షన్లు కానీ ఏ ఫంక్షన్లు కానీ ఈ కళ్యాణ మండపం రెంట్ 70,000 రూపీస్, 70,000 రూపాయలు తీసుకుంటారు. కానీ ఈ బిల్డింగ్ మన క్లాస్మేట్ చిత్రాల వినోద్ కాబట్టి ఆ చిత్రాల వినోద్ ఈరోజు ఆయన మెయింటెనెన్స్ ఇచ్చేది మిగతాది ఏం అవసరం లేదు అని చిత్రాల వినోద్ మొదట్లోనే ఇచ్చాడు. ఎందుకంటే ఇది 70,000 రూపాయలు మనకి మెయింటెనెన్స్ మహా అయితే ఒక 20,000 రూపాయలు ఇచ్చిమన్నారు. అంటే ఇంకొక 50,000 రూపాయల వరకు అతను మనకి ఫ్రీగా ఇచ్చినట్టే. కాబట్టి ఆ ధైర్యంతో మనం కార్యక్రమం ముందుకు, ఎందుకంటే పెద్ద ఖర్చులో ఇదే మనకి పెద్ద ఖర్చు అది మిగిలింది. అతను దేవాల చిత్రాడ వినోద్కి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మన క్లాస్మేట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా లేడు ఎందుకేసి వస్తున్నాం వినోద్ ఉంటే పిలుచు మిస్సెస్ ఆల్రెడీ విన్నమ్మా
ఓకే, అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రతి పైసా కూడా ఈ 1-2-3 రోజుల తర్వాత వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఇంచుమించు సుమారుగా 3,50,000 రూపాయలు ఖర్చు మనకి ఈరోజు అయింది. ఎవరికి తెలియదు, 3,50,000 రూపాయలు వచ్చాయి. అయితే ఈ వివరాలన్నీ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఈ అమౌంట్ మనం చేరుకోగలమా లేదా అనేది ఏమి ఉండదు. ఇది వచ్చి గట్టిగా మాట్లాడితే బెస్ట్ ప్రైజ్ ఇస్తుంది. ఓకే, అర్థమైందా? ఈరోజు ఏం చెప్పారు అంటే అందరూ నోట్లో నాలుగు ఏంటంటే ఎస్కేఎఫ్ ఎక్కువ 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 అని. అది ఎక్కువేం కాదు, ఎవరికి తెలియదు. పూర్తి సదుపాయాలు ఉన్నటువంటి నిజంగా మన శ్రీకాకుళం జిల్లాలోనే ఇలాంటి కళ్యాణ మండపం లేదు. కాబట్టి అదొక దృష్టిలో పెట్టుకుని సెంట్రలైజ్ ఏసీది. మిగతా కళ్యాణ మండపాలు అంతంత మాత్రమే, కానీ ఈ కళ్యాణ మండపం సెంట్రలైజ్ చేసి ఇప్పుడు అతను చెప్పాడు. కాబట్టి మన క్లాస్మేట్ మిత్రులు అందరూ కూడా మీ ఫంక్షన్స్కి ఏమైనా ఉంటే ఇది అతనితో కన్సల్ట్ చేస్తే మీకు రాయితీ ఉంటుంది. తక్కువ రేట్లో మీకు రెడీ కావడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఓకే, తర్వాత ఈ మన 92, 93 10th క్లాస్ బ్యాచ్ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నాము. ఇది పెద్ద ప్రాసెస్. శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి 10 మంది శ్రీకాకుళం కాబట్టి దీనికి 10 మంది మెంబర్స్ కావాలి. వాళ్ళ పేరు మనం ఉంటే ఓకే అంటున్నారు. మన తర్వాత మళ్ళీ మాట్లాడాలి. ఓకే, తర్వాత అది దృష్టిలో పెట్టుకోండి. మీకు ఉదయం చెప్పాం మనకు బిల్డింగ్ మనం అనుకుంటున్నాం సంవత్సరంలో. అది కూడా రిజిస్టర్ అయిన తర్వాత ఆ బిల్డింగ్ ప్రణాళిక కూడా మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇలా చెప్పాం ఖర్చు 3,50,000 అయింది. ప్రతి ఒక్క మిత్రుడు కూడా వాళ్ళ స్తోమత బట్టి అందరూ కూడా మినిమం ఇంత పెట్టాం. ఓకే, తర్వాత మనం ఈ ప్రోగ్రామ్ లేనండి డేట్ ఫిక్స్ చేసినప్పుడు మాత్రం నేను లేదు. తర్వాత నాకు తెలిసింది మే 25 మనం చేసుకోవాలని. అయితే నేను కొంచెం ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను లేనని కాదు, ఇంత దగ్గరలో ఎందుకు తీసారని ఫీల్ అయ్యాను. అయితే ఈ కార్యక్రమం జరగాలి అని పెద్ద ఇంట్రెస్ట్ తో ఎలాగైనా చేయాలి, ఈ మే నెలలో ఎలాగైనా చేయాలి అనే ఒక పట్టుదల ఉన్న మన ఫస్ట్ బంగారు ఋషి మరియు పింటు మామిడివర్తులు రంజిత్ ఇద్దరు కూడా పట్టుదల, వారిద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చెప్పారు అతని గురించి. మల్లారెడ్డి మోహన్ కూడా ఒక బుక్లెట్ తయారు చేయడం జరిగింది. అతను ఓన్గా మన ఓన్లీ ఫోటో డీటెయిల్స్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తే అతను అంతా రెడీ చేశారు. ఇంకా చాలా మంది పంపించలేదు. అయింది మనం పెడతాం. విషయం చెప్పండి రా.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారికి మనందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు. ఓకే, అందరూ కూడా నిల్చుంటే మనం జనగణమన చేసి చివరగా